బ్రష్ చేసుకొని పోతున్నా. అమ్మ ఫోన్ బ్రష్ చేసుకొని ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి. శ్వేత గారు ఏం టిఫిన్ చేశారు? హుసేన్ భయ్య ఏం టిఫిన్ చేశారు? మొన్న ఉప్మా చేశాను తప్పలేదు. తిన్నావా? తినలేదు, అస్సలే తినలేదు. అబ్బో మన కాడ ఎక్కుద్ది అది, చాలా కష్టం. నేను బావ తెచ్చాడు, చేశాను, ఆయనే తిన్నాడు. వంశీ చూడలేదు ఏమో ఆ వీడియో. అది చూస్తే ఇప్పుడు అనేటోడు ఉప్మా 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 అని కంపల్సరీ అనేటోడు. మిస్సింగ్ యూ సో మచ్ వంశీ బ్రో, వీఆర్ మిస్సింగ్ యూ. హైట్లో ఉంటే ఒక్కసారి మెసేజ్ చేయి. హైట్లో ఉండడు నాకు తెలిసి, ఉంటే కంపల్సరీ మెసేజ్ చేస్తాడు, చేయకుండా అయితే ఉండడు, పక్కా చేస్తాడు. సో ఇంకా ఏంటి విశేషాలు? 3 మెంబర్స్ ఉన్నారు, బట్ ఒక్కళ్ళే కామెంట్ చేస్తున్నారు. ఇంకొకరు ఎవరో హైట్లో చూస్తున్నారు. ఇద్దరు హైట్లో ఉండకండి, కామెంట్ చేయండి. మంజు గిఫ్ట్ డన్ ప్లీజ్ రిటర్న్ అంటున్నారు మన శ్వేత. సో ఇంకా ఏంటి విశేషాలు మంజుగా? ఏంటి విశేషాలు? ఎండలు ఎట్లున్నాయి అక్కడ అటువైపు? నాకు ఇక్కడ ఫుల్ ఎండ పడుతుంది. వర్షం ఏమైనా పడిందా? చెప్పు ఏమి ఇవ్వాలి? వంశీ పెళ్ళికి నీకు ఇంకా కొంతమందికి అంటే షైనికి, పిట్టలే, అరు అక్కకి అండ్ లతక్కకి ఉప్మా అంట, నాకేమో బిర్యానీ పెడతారంట. వామ్మో నేనైతే అస్సలే రాను పెళ్ళికి. వర్షం పడుతుంది. అవునా? మాకు వర్షమే లేదు ఇటు. ఆనియన్ వస్తున్నా, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. టాప్ వాటర్ పట్టు. అది ఇప్పుడు క్లౌడీగా ఉంది. అవునా? వచ్చలేదు. మంజు గిఫ్టెడ్ అండ్ ప్లీజ్ రిటర్న్ అంటుంది మన షైనీ. సారీ శ్వేత, నీ కళ్ళల్లో నీళ్ళు, మాకు వర్షం పడుతుందా ఏంటి చిట్టి తల్లి? మేబీ కావచ్చు కదా. ఓకే శ్వేత గారు, వెంటనే ఇవ్వకూడదు, మెసేజ్ చేయండి నేను ఇస్తా అంటుంది మన మంజు. శ్వేత గారు, మంజు ఇస్తా అంటే పక్కా ఇస్తుంది, కొంచెం లేట్ అయినా పర్లేదు ఇస్తుంది. మీరైతే కామెంట్ చేయండి తన వీడియోకి, తను పక్కా ఇస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు, థ్యాంక్ యూ సో మచ్. అదే కదా మా కడపలో వర్షం ఏంటి నా బొంద. అయ్యయ్యో, మీకు సముద్రం ఉందా అంటే దగ్గరేనా? యా కామెంట్ చేశాను ప్లీజ్ రిటర్న్. ఓకే శ్వేత గారు, తను కంపల్సరీ రిటర్న్ చేస్తుంది, టెన్షన్ పడకని. ఇస్తా అంటే ఇస్తా, ఇవ్వను అంటే ఇవ్వను, తెలుసు నీ గురించి నాకు. శ్వేత గారు ఇస్తా అంటే పక్కా ఇస్తుంది, ఇవ్వను అన్నది అనుకో ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వదు, అంతే. తను సీతయ్య వాళ్ళ సిస్టర్. ఏం సముద్రం? మాకు లేదు, దగ్గరేనా అంటున్నా. అంటే వెళ్ళావా ఎప్పుడైనా? దూరమా మీకు? నాకు తెలియదు అటువైపు ఊళ్ళో, అందుకే అడుగుతున్నా. ఎందుకు ముఖం దాచుకుంటున్నావు? సీతయ్య సిస్టర్ అనగానే ఆగు, వంశీని లాక్కొని వస్తారా? అక్క రాపో. చెన్నైకి వెళ్ళా 3 times.